హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఒక అద్భుతమైన పదం, నాకు బాగా నచ్చిన పదం, మీరందరూ మెచ్చే పదం, చాలాసార్లు డిస్కస్ చేసే పదం. ఆ పదం యొక్క విలువ, ఆ పదం లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలా ఉపయోగపడుతుంది, లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ అవ్వడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని, ఆ పదం గురించి చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హెయిలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హోపోనోపోనోని అలాగే అడ్వాన్స్డ్ హోపోనోపోనోని అర్థం చేసుకొని, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ టెక్నిక్స్ తెలుసుకొని మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మార్చి 2వ తారీఖున ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 30 డేస్ ప్రోగ్రామ్. 30 డేస్ మీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం ₹699. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, అలాగే ఎప్పుడు ఏ విషయంలో అయినా సరే ఒక పదం అనేది చాలా పవర్ఫుల్. అదే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. మరి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయాలను తెలుసుకుంటే, మన భావోద్వేగాలు, మన ఎమోషన్స్, ఈ కృతజ్ఞతని కరెక్ట్గా వాడితే ఎమోషన్స్ అనేవి ఒక పాజిటివ్ వేలో వెళ్తాయి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, మనం చేసే మేనిఫెస్టేషన్ ప్రకారం కృతజ్ఞతా భావాన్ని యాడ్ చేయడం అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, కలిగి ఉన్న దానికి కృతజ్ఞతతో ఉండడం అనేది ఒక అద్భుతమైన అలవాటు. దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కృతజ్ఞత అనేది లేనితనం నుండి సమృద్ధి వైపు మిమ్మల్ని తీసుకువెళుతుంది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు దేని వైపు అయితే దృష్టి పెడతారో అదే మీరు ఆకర్షిస్తారు అన్న విషయాన్ని గనక మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అంటే, కృతజ్ఞత అనేది ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలుస్తుంది. మీరు గనక లేని వాటిపై, అంటే మీ దగ్గర ఏవైతే లేవో వాటి మీదే దృష్టి పెడితే లేని భావన వస్తుంది. అలే గనక ఉన్న వాటిపై దృష్టి పెడితే సమృద్ధి, అంటే మీకు ఏమి కావాలో అనే ఫీల్ కలుగుతుంటుంది. అందుకే ఎప్పుడూ చెప్పేది ఒకటే, లేని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడే కంటే ఉన్న వాటికి ఎప్పుడైతే కృతజ్ఞతతో ఫీల్తో ఉంటారో ఆటోమేటిక్గా మీకు కావలసినవి మీ దగ్గర లేనివి కూడా మీకు వస్తాయి. ఇది 100% నిజం. మరి ఎప్పుడైతే ఈ కృతజ్ఞత భావాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారో, కృతజ్ఞత ప్రతిదానికి కలిగి ఉంటారో, అప్పుడు మీలో తెలియకుండానే కొన్ని ఎమోషన్స్, భావోద్వేగాలని మారుతాయి. అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీలో ఉన్న భావోద్వేగాలు, ఎమోషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఒకసారి ఇవి మారాయి అనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆందోళన తగ్గుతుంది, సమస్యల వైపు కాకుండా సొల్యూషన్స్ వైపు మీ మైండ్ పరిగెడుతుంది. అలాగే కొత్త అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి, మీరు అందిపుచ్చుకోగలుగుతారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం కృతజ్ఞత అనేది ఒక అద్భుతమైన పవర్ఫుల్, అంటే ఉన్నతమైన ఫ్రీక్వెన్సీ. మనందరికీ తెలుసు, లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి ఏవి కావాలన్నా యూనివర్స్ ద్వారా పొందాలి అని అనుకుంటే ఒక ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి కృతజ్ఞతా భావం కలిగి ఉండడం వల్ల ఈ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి ఆ ఫ్రీక్వెన్సీ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మనకు కావలసిన దాన్ని మ్యాచ్ చేయడం. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న మనసుతో చేసే మేనిఫెస్టేషన్, ఎఫర్మేషన్స్ చాలా పవర్ఫుల్గా సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతాయి. ఆటోమేటిక్గా యూనివర్స్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అర్థం చేసుకోండి, ఆందోళన తగ్గడం, మనసు ప్రశాంతతగా ఉండడం, ఏదో తెలియని ధైర్యం, ఇది మామూలుగా వస్తుందంటే కాదు. మనం ఫాలో అయ్యే కొన్ని విషయాలు, కొన్ని టిప్స్ ద్వారా మాత్రం వస్తుంది. అందులో కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ఫస్ట్ స్థానంలో ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కృతజ్ఞత అనేది మీ ఎనర్జీని పెంచుతుంది, మీ దృష్టిని మారుస్తుంది. అంటే మీకు ఏమి కావాలో మీ ఆలోచనల్ని దాని వైపు తీసుకువెళుతుంది. అంటే మీకు అవసరం లేని వైపు, మీకు ఏదైతే వద్దనుకుంటున్నారో దాని వైపు మీ ఆలోచనను కూడా తీసుకువెళ్ళదు. అంటే మీ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మీ ఫోకస్ అంతా మీ గోల్స్ వైపే ఉంటుంది. మరి ఒక్కసారి గోల్స్ వైపు ఫోకస్ ఉంటే ఆటోమేటిక్గా దాన్ని రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీ కదా. కృతజ్ఞతాభావం ఎక్కువగా అవ్వకూడదు. ఏమవుతుందంటే మీ బ్రెయిన్ని, అంటే మీ మనసుని ఇలా ట్రైన్ చేస్తుంది. ఎలా అంటే, మంచి విషయాలని చూడడం, సవాళ్ళని
ఏవైనా ఛాలెంజెస్ వస్తే చాలా సింపుల్‌గా హ్యాండిల్ చేయగలగడం. అందరితో కూడా చాలా ఎలాగంటే చాలా కంఫర్ట్‌గా, ఫీల్‌గా, చాలా మనస్ఫూర్తిగా మాట్లాడడం. ఈ విధమైన ట్రైనింగ్ అనేది జరుగుతుంది మీ బ్రెయిన్‌కి. ఇంకొక పాయింట్ ఏంటంటే కృతజ్ఞత అనేది మీలో ఉన్న ఒత్తిడి, అలాగే సందేహం, డౌట్‌ని తగ్గిస్తుంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ప్రెషర్ ఉండకూడదు. అలాగే సందేహాలు కూడా ఉండకూడదు. ఎందుకంటే సందేహం, డౌట్ ఉంటే మేనిఫెస్టేషన్ సరిగ్గా పనిచేయదని మనందరికీ తెలుసు. ఎందుకంటే కాన్ఫిడెంట్‌గా, నమ్మకంగా, హ్యాపీగా చేసే మేనిఫెస్టేషన్ జెట్ స్పీడ్‌లో సబ్‌కాన్షియస్ మైండ్‌కి రీచ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా యూనివర్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనసు గనక ప్రశాంతంగా ఉంటే మీ లక్ష్యాలని చాలా ఈజీగా రీచ్ అవుతారు. ఆ లక్ష్యాలను రీచ్ అవ్వడానికి కృతజ్ఞతా భావం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకు ఇన్ని సార్లు నేను కృతజ్ఞత గురించి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెబుతున్నానో క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తికి, ఒక వస్తువుకి, ఎస్పెషల్లీ పంచభూతాలకి, ప్రకృతికి థాంక్ యూ, కృతజ్ఞత చెప్పుకోవడం, గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం మామూలు విషయం కాదు. ఎందుకంటే అది ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి దాని అనుభూతి తెలుస్తుంది. దాని ద్వారా వాళ్ళకి కలిగే మార్పులు తెలుస్తాయి. అందుకే నేను ఇన్ని విషయాలు కృతజ్ఞత గురించి చెప్పడం జరుగుతుంది. అవకాశం చేసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దానిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. కృతజ్ఞత అనేది నమ్మకాన్ని బలపరుస్తుంది. అంటే మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళకి నమ్మకం అంటే నేను సాధించగలను, నేను పొందగలను అనే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! కృతజ్ఞత వల్ల ఏంటంటే గతంలో జరిగిన వాటిని కాకుండా మీరు ఏమి కావాలనుకుంటున్నారు అనే దానిపైన ఫోకస్ తీసుకువెళ్తూ ఉంటుంది మీ బ్రెయిన్‌ని. అంటే మీ బ్రెయిన్ అలా ట్యూన్ చేస్తూ ఉంటుంది. చెప్పాను గదా! ఎనర్జీ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయితే మీ ఆలోచనలు, మీ దృష్టి అంతా కూడా మీకు కావలసిన దాని వైపే వెళుతుంది. ఎందుకంటే గతం గురించి ఆలోచించడం వల్ల డ్యామేజే. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి మనకు కావలసిన దాని వైపు ఫోకస్ పెట్టడం. కృతజ్ఞత అనేది ఎక్కువయ్యే కొలది ఆ ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, కృతజ్ఞత అనేది మిమ్మల్ని రిసీవ్ చేసుకునే మోడ్‌లోకి అంటే తీసుకునే స్థితిలోకి, స్వీకరించే స్థితిలోకి తీసుకువెళుతుంది. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఎంత కృతజ్ఞతతో ఉంటే మిమ్మల్ని రిసీవ్ చేసుకునే స్థితిలోకి తీసుకువెళుతుంది అంటే, యూనివర్స్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా! మరి ఆ సందర్భంలో మీరు రిసీవ్ చేసుకోవాలి. అంటే స్వీకరించే స్థితిలో కూడా మీరుండాలి కదా! ఎప్పుడైతే మీరు కృతజ్ఞతని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, ప్రతిదానికి కృతజ్ఞతా భావం కలిగి ఉంటారో, మీరు స్వీకరించే స్థితిలోకి, ఉన్నత స్థితిలోకి వెళ్తారు. అప్పుడు మీకు వచ్చే అవకాశాల్ని ఇలా అందిపుచ్చుకుంటారు. అప్పుడు కదా అసలైన మజా. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసేవాళ్ళు కృతజ్ఞతా భావాన్ని ఎంత బాగా అర్థం చేసుకొని, ఎంత బాగా అప్లై చేస్తే అంత అద్భుతం. అందుకే నేను మళ్ళీ చెబుతా, చాలా వీడియోలో చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. మళ్ళీ మళ్ళీ చెబుతాను, అర్థం చేసుకోండి. ప్రతిరోజు ఉదయం అలాగే రాత్రి పడుకునే ముందు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతిరోజు మీకు జరిగే మంచి విషయాలకి రాసుకోండి. ఒక 5 వేట్లికి కృతజ్ఞతలు చెప్పాలి అన్న విషయాలను రాయండి. రాసుకున్న తర్వాత ఫీల్ అవ్వండి. ఏదో రాసేస్తామంటే కాదు. ఒక భావన, ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో వాటిని ఫీల్ అవ్వండి. అప్పుడు మీలో జరిగే మార్పులు మీకు కనిపిస్తాయి. వాటిల్ని చిన్న చిన్న వాటిల్ని కూడా గుర్తించండి. చిన్న చిన్న మార్పులు కూడా కనిపిస్తాయి. వాటిల్ని కూడా గుర్తించండి. చాలా అద్భుతంగా మీకు తెలుస్తుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కృతజ్ఞతా భావం మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇలా గనక మీరు రెగ్యులర్‌గా కృతజ్ఞతని అంటే ప్రతిరోజు మీకు కనిపించే చాలా వాట్లికి, ఎన్నో వాట్లికి కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవాటు చేసుకున్నారు అంటే, కనీసం కొన్ని వాటికి ఒక 5, 10 అయినా సరే కృతజ్ఞతలు రాసుకున్నారు అంటే ఎవరికి చెప్పాలి, దేనికి చెప్పాలని మంచి ఫీల్‌తో మీ జీవితం మార్పు వైపు పరిగెడుతుంది. ఆ మార్పు అనేది అతి తొందరలోనే వస్తుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫాలో అవ్వండి. సక్సెస్ పొందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానెల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మార్చి 2 నుంచి స్టార్ట్ అయ్యి 30 డేస్ ప్రోగ్రామ్‌లో ఇంకా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీస్ కేవలం రూ. 699 మాత్రమే. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.